హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల. నా పేరు లావణ్య అండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా పాకాలలో రైల్వే కోట్రస్లో శ్రీ కోదండరామస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలైతే జరిగాయండి. ఈ వీడియోని మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి. జై శ్రీరామ్. శ్రీరామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. శ్రీ మహావిష్ణువు 7వ అవతారమైనటువంటి శ్రీరాముడు త్రేతాయుగంలో అయోధ్యలో దశరథ మహారాజు మరియు కౌసల్యాదేవి దంపతులకు జన్మించిన రోజును శ్రీరామనవమిగా జరుపుకుంటాము. చైత్రమాసపు శుక్లపక్షం 9వ రోజైనటువంటి నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించారు. ఈ పండుగ యొక్క విశిష్టత మరియు ఈ అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసం శ్రీరాముడు మానవ రూపంలో జన్మించాడు. రాముడు ఒక కొడుకుగా, భర్తగా, సోదరుడిగా మరియు రాజుగా ఎలా ఉండాలో తన జీవితం ద్వారా చూపించాడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడుగా పిలుస్తారు. శ్రీరామనవమి వెనుక ఉన్న కథ మరియు విశిష్టత తెలుసుకోవడం ఎంతో పుణ్యప్రదం. ఈ కథ ముఖ్యంగా రామావతార విశిష్టతను, రావణ సంహారానికి గల కారణాన్ని వివరిస్తుంది. ఇప్పుడైతే మనం శ్రీరామనవమి వెనుక ఉన్నటువంటి కథ మరియు విశిష్టత తెలుసుకుందామండి. త్రేతాయుగంలో లంకాధిపతి అయిన రావణాసురుడు బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. దేవతలు, గంధర్వులు, యక్షుల చేతిలో తనకు మరణం లేకుండా వరాన్ని పొందాడు. అయితే మనుషులంటే ఉన్న చులకన భావంతో వారి చేతిలో మరణం లేకుండా వరం అడగడం మరిచిపోయాడు. వరగర్వంతో రావణుడు మునులను, దేవతలను వేధించడం మొదలుపెట్టాడు. సకల లోకాలు అతని అరాచకాలతో అతలాకుతలం అయ్యాయి. దాంతో దేవతలంతా కలిసి మహావిష్ణువును రక్షించమని వేడుకున్నారు. మరొక వైపు అయోధ్యను పాలించి సూర్యవంశపు రాజైన దశరథ మహారాజుకు ఎంతమంది భార్యలున్నా సంతానం అనేది కలుగలేదు. సంతానం కోసం ఆయన వశిష్ఠ మహర్షి సలహా మేరకు పుత్రకామేష్టి యాగం చేశారు. ఆ యాగం ముగిసే సమయంలో యక్ష్ణగుండం నుంచి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించి దశరథునికి ఒక పాయస పాత్ర అందించాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన 3 భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకు పంచారు. ఆ పాయస ప్రభావంతో 3 రాణులు గర్భం దాల్చారు. చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో కౌసల్యాదేవికి జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా జన్మించాడు. ఆ తర్వాత కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. లోకాలను పీడిస్తున్న రావణాసురుడిని అంతం చేయడానికి, భూమిపై ధర్మాన్ని నిలబెట్టడానికి మహావిష్ణువు ఎంచుకున్న మానవ రూపమే శ్రీరాముడు. ఆ 4 కుమారులు సకల వేదాలు, విలువిద్యలు నేర్చుకొని ఉత్తమ యువకులుగా ఎదిగారు. శ్రీరాముడి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు విశ్వామిత్ర మహర్షి రాకతోనే మొదలవుతుంది. బాల్యదశ నాటి యవ్వనంలోకి అడుగు పెడుతున్న రామలక్ష్మణుల పరాక్రమాన్ని లోకానికి పరిచయం చేసిన ఘట్టం ఇది. ఒకరోజు సిద్ధాశ్రమం నుండి విశ్వామిత్ర మహర్షి అయోధ్య రాజసభకు వచ్చారు. దశరథ మహారాజు ఆయనకు సముచిత మర్యాదలు చేసి, మహర్షి, మీలాంటి వారు మా రాజ్యానికి రావడం మా అదృష్టం. మీకు ఏం కావాలో కోరుకోండి, తప్పక నెరవేరుస్తానని మాట ఇచ్చాడు. అప్పుడు విశ్వామిత్రుడు తాను చేయబోయే పవిత్రమైన యజ్ఞాన్ని మారీచుడు,
సుబాహుడు అనే రాక్షసులు ఆకాశం నుండి రక్తం మాంసం కురిపించి భంగం కల్పిస్తున్నారని చెప్పారు. వారిని సంహరించి యజ్ఞాన్ని రక్షించడానికి తనతో పాటు పెద్ద కుమారుడైన శ్రీరాముడిని పంపవలసిందిగా కోరారు. మహర్షి మాట వినగానే దశరథుడు నివ్వెరపోయాడు. నా రాముడికి ఇంకా 16 ఏళ్ళు కూడా నిండలేదు. యుద్ధతంత్రాలు తెలియవు. భయంకరమైన రాక్షసులతో ఆ బాలుడు ఎలా పోరాడగలడు? రాముడికి బదులు నా చతురంగ బలాలతో నేనే స్వయంగా వచ్చి మీ యజ్ఞాన్ని రక్షిస్తాను. నా రాముడిని మాత్రం పంపలేను అని వేడుకున్నాడు. ఇచ్చిన మాట తప్పడమే కాకుండా రాముడి శక్తిని తక్కువ అంచనా వేస్తున్న దశరథునిపై విశ్వామిత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ అంతా నిశ్శబ్దమైపోయింది. అప్పుడు కులగురువైన వశిష్ఠ మహర్షి జోక్యం చేసుకొని దశరథునికి నచ్చజెప్పారు. రాజా విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు. రామునికి మేలు చేయడానికే ఆయన వచ్చారు. కాబట్టి భయం వీడి రామలక్ష్మణులను ఆయనతో పంపు అని సలహా ఇచ్చారు. గురువు మాటపై నమ్మకంతో దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్రుడి వెంట పంపడానికి అంగీకరించాడు. విశ్వామిత్రుని వెనుక రామలక్ష్మణులు విల్లంబులు పట్టుకొని నడిచారు. దారిలో వారు ఒక భయంకరమైన నిర్జనమైన అడవికి చేరుకున్నారు. ఒకప్పుడు ఎంతో సుభిక్షంగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు పక్షుల కూతలు కూడా లేకుండా ఎండిపోయిన చెట్లతో భయానకంగా మారింది. రాముడు ఆశ్చర్యంతో, మహర్షి, ఈ ప్రాంతం ఇంత భయంకరంగా మారడానికి కారణం ఏమిటి అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు బదులిస్తూ, రామ, ఇక్కడ తాటక అనే యక్షశ్రీ ఉంటోంది. ఆమెకి 1000 ఏనుగుల బలం ఉంది. తన కొడుకైన మారీచుడితో కలిసి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసింది. ఎదురొచ్చిన ప్రతి ప్రాణిని తినేసింది. నువ్వు ఇప్పుడే నీ పరాక్రమంతో ఆమెను సంహరించి ఈ ప్రాంతానికి విముక్తి కలిగించాలని ఆజ్ఞాపించారు. స్త్రీని సంహరించడం ధర్మమేనా అని రాముడు క్షణకాలం సంశయించాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రామ, లోక కళ్యాణం కోసం ప్రజలను పీడించే దుష్టులను శిక్షించడంలో స్త్రీ పురుష భేదం చూడకూడదు. అది రాజధర్మం అని ప్రబోధించాడు. గురువు ఆజ్ఞ వినగానే శ్రీరాముడు తన వింటినారిని గట్టిగా లాగి టంకార ధ్వని చేశాడు. ఆ శబ్దానికి దిక్కులు పిక్కటిల్లాయి. తన వనంలోకి ఇంతటి శబ్దం చేసిన ధైర్యశాలి ఎవరా అని తాటక క్రోధంతో పెద్దగా అరుస్తూ రామలక్ష్మణుల మీదకు దూసుకొచ్చింది. ఆమె భీకర రూపాన్ని చూసి లక్ష్మణుడు కూడా బాణాలు వదిలాడు. తాటక మాయాయుద్ధం చేస్తూ ఆకాశంలోకి ఎగిరి రామలక్ష్మణులపై రాళ్ల వర్షం కురిపించసాగింది. చీకటి పడితే రాక్షసుల బలం మరింత పెరుగుతుందని గ్రహించిన విశ్వామిత్రుడు, రామ, సంధ్యా సమయం కాకముందే ఆమెను అంతం చేయి అని హెచ్చరించారు. వెంటనే శ్రీరాముడు ఒక తీక్షణమైన శబ్దభేది బాణాన్ని సంధించి నేరుగా తాటక గుండెలపైకి వదిలాడు. ఆ అమోఘమైన బాణదెబ్బకు ఆ భయంకరమైన రాక్షసి పెద్ద కేక వేస్తూ నేలపై కూలి ప్రాణాలు విడిచింది. తాటక మరణంతో ఆ వనానికి శాప విమోచనం లభించింది. ఆకాశం నుండి దేవతలు రామునిపై పూలవర్షం కురిపించారు. దీని ప్రాధాన్యత ఏంటంటే, తాటక సంహారం అనేది రాముడు చేసిన మొదటి రాక్షస వధ. రాముడు పరాక్రమానికి సంతోషించిన విశ్వామిత్ర మహర్షి మరుసటి రోజు ఉదయాన్నే దేవతలు సైతం పొందలేని ఎన్నో దివ్యాస్త్రాలను, వాటి ఉపసంహరణ మంత్రాలను రామునికి ఉపదేశించారు. ఈ అస్త్రాలే తర్వాతి కాలంలో రావణ సంహారానికి పునాదిగా మారాయి. ఆ విధంగా విశ్వామిత్రుని యజ్ఞం విజయవంతమైంది. యజ్ఞం ముగిసిన తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొని మిథిలా నగరంలో జరిగే స్వయంవరానికి బయలుదేరాడు. దారిలో గౌతమ మహర్షి ఆశ్రమం శిథిలావస్థలో కనిపించింది.
అక్కడ శాపం వల్ల రాయిగా మారిన గౌతముని భార్య అహల్య ఉంది. శ్రీరాముడి పాదధూళి ఆ రాయిపై పడగానే ఆ రాయి తిరిగి శ్రీరూపం దాల్చింది. రాముని స్పర్శతో అహల్యకు శాప విమోచనం లభించింది. రామాయణంలో అత్యంత సుందరమైన మధురమైన ఘట్టం శివధనస్సు భంగం, సీతారామ కళ్యాణం. విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షించిన తరువాత రామలక్ష్మణులను మహర్షి మిథిలా నగరానికి తీసుకెళ్లడంతో ఈ అద్భుత ఘట్టం ప్రారంభమవుతుంది. మిథిలా నగరానికి రాజు జనక మహారాజు భూమిని దున్నుతుండగా ఆయనకు ఒక పెట్టెలో దొరికిన దివ్య శిశువే సీతాదేవి, లక్ష్మీదేవి అవతారం. సీతాదేవికి వివాహ వయస్సు రాగానే జనకుడు ఆమెకు తగిన వరుడిని ఎన్నుకోవడానికి ఒక కఠినమైన ప్రతిజ్ఞ, స్వయంవరం చేశాడు. జనక మహారాజు పూర్వీకుల వద్ద పరమశివుడు ఇచ్చిన త్రయంబకం అనే మహాశక్తివంతమైన శివధనస్సు ఉండేది. ఎంతో బరువైన ఆ ధనస్సును ఎవరైతే ఎత్తి దానికి నారి సంధించగలరో వారికే తన కుమార్తె సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను తీసుకొని జనకుని స్వయంవర సభకు చేరుకున్నారు. ఆ సభకు దేశ విదేశాల నుండి ఎందరో బలవంతులైన రాజులు, మహారాజులు, రాజకుమారులు వచ్చారు. సభ మధ్యలో 5,000 మంది బలశాలులు కలిసి ఒక పెద్ద పెట్టెలో ఆ శివధనస్సును తీసుకువచ్చారు. జనకుని ఆజ్ఞతో ఒక్కొక్క రాజు ముందుకు వచ్చి ఆ ధనస్సును ఎత్తడానికి ప్రయత్నించాడు. కానీ ఎవరు దానిని కనీసం కదపలేకపోయారు. కొందరు ధనస్సు బరువుకు కింద పడి అవమాన భారంతో వెనుతిరిగారు. లంకాధిపతి రావణాసురుడు కూడా ఆ ధనస్సును ఎత్తలేక అపజయం పాలయ్యారని కొన్ని పురాణ కథలు చెబుతాయి. రాజులందరి వైఫల్యాన్ని చూసి జనక మహారాజు నిరాశతో ఈ భూమిపై నా సీతకు తగ్గ వీరుడే లేడా అని బాధపడ్డాడు. జనకుని ఆవేదనను చూసిన విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడి వైపు చూసి, రామ, లేచి ఆ ధనస్సును చూడు అని ఆజ్ఞాపించారు. గురువు ఆజ్ఞ వినగానే సింహంలా శ్రీరాముడు ప్రశాంతంగా గంభీరంగా నడుచుకుంటూ ఆ శివధనస్సు వద్దకు వెళ్ళాడు. సభలోని వారంతా ఆ సుకుమారుడైన బాలుడు అంత పెద్ద ధనస్సు ఏం చేస్తాడా అని ఆశ్చర్యంగా చూడసాగారు. శ్రీరాముడు ఆ మహాశివధనస్సును నమస్కరించి ఎంతో సులువుగా ఒక ఆట వస్తువులా కుడి చేత్తో పైకెత్తాడు. సభ అంతా ఒక్కసారిగా జయ జయ ధ్వనాలు చేసింది. అలా ఎత్తిన ధనస్సుకు రాముడు నారి సంధించి గట్టిగా వెనక్కి లాగాడు. అంతా ఒక్కసారిగా పిడుగులు పడినట్లు, పర్వతాలు బద్దలైనట్లు భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ ధనస్సు రాముడి చేతిలోనే 2 ముక్కలైపోయింది. ఆ ధ్వనికి సభలో విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారంతా కాసేపు స్పృహ తప్పి పడిపోయారు. శివధనస్సు విరిగిపోగానే జనక మహారాజు ఆనందానికి అవధులు లేవు. అంతఃపురం నుండి మందగమనంతో నడిచి వచ్చిన సీతాదేవి చిరునవ్వుతో శ్రీరాముని మెడలో జయమాలను వేసింది. దేవతలు ఆకాశం నుండి పూలవర్షం కురిపించారు. వెంటనే జనక మహారాజు అయోధ్యలో ఉన్న దశరథ మహారాజుకు దూతల ద్వారా వర్తమానం పంపాడు. తన కుమారుడి పరాక్రమాన్ని విన్న దశరథుడు సంతోషంతో తన భార్యలు, గురువులు, సైన్యంతో కలిసి మిథిలా నగరానికి చేరుకున్నాడు. జనక మహారాజు కేవలం సీతారాములకే కాకుండా దశరథునికి మిగిలిన 3 కుమారులను కూడా వివాహాలు నిశ్చయించారు. శ్రీరాముడు, సీతాదేవి జనకుని కుమార్తె, లక్ష్మణుడు, ఊర్మిళ జనకుని 2వ కుమార్తె, భరతుడు, మాండవి జనకుని తమ్ముడు, కుశధ్వజుని కుమార్తె, శత్రుఘ్నుడు, శృతకీర్తి కుశధ్వజుని 2వ కుమార్తె. మార్గశిర శుద్ధ పంచమి నాడు వేదమంత్రాల సాక్షిగా లోక కళ్యాణంగా 4 అన్నదమ్ముల వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.
శ్రీరామనవమి నాడే కళ్యాణం ఎందుకు చేస్తారు? నిజానికి రామాయణం ప్రకారం సీతారాముల వివాహం జరిగింది మార్గశిర మాసంలో. కానీ భద్రాచలంలో భక్త రామదాసు కాలం నుండి శ్రీరాముడు జన్మించిన చైత్రశుద్ధ నవమి రోజే సీతారాముల కళ్యాణ వేడుకను కూడా జరిపించడం ఒక విశిష్ట సాంప్రదాయంగా మారింది. శ్రీరాముడు పుట్టినరోజు మరియు ఆయన లీలా కళ్యాణ వైభవాన్ని ఒకే రోజు జరుపుకోవడం వల్ల ఆ రోజుకు శ్రీరామనవమి అనే పరమ పవిత్రమైన పేరు వచ్చింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మానవాళికి ఒక ఆదర్శ పురుషుడు ఎలా ఉండాలో చూపడానికే శ్రీరాముడు జన్మించాడు. శ్రీరామనవమి రోజున ఈ కథను చదవడం లేదా వినడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు, అనుబంధాలు బలపడతాయని, వివాహ ప్రయత్నాలలో ఉన్నవారికి సద్గుణవంతుడైన భాగస్వామ్యులు లభిస్తారని భక్తుల యొక్క నమ్మకం. శ్రీరాముడు మనకు సత్యం, ధర్మం, తల్లిదండ్రుల పట్ల గౌరవం, భార్యాభర్తల మధ్య విశ్వాసం, స్నేహం, నాయకత్వం వంటి గొప్ప విలువలను నేర్పించాడు. అందుకే శ్రీరాముని జన్మదినమైన శ్రీరామనవమి రోజున భక్తులు ఉపవాసం ఉండి రామనామాన్ని జపించి సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించి ఆయన ఆశీస్సులు కోరుకుంటారు. శ్రీరామనవమి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆ సీతారాముల కళ్యాణం అయితే ఆ తరువాత నోరూరించి పానకం, వడపప్పు. ఎంత పెద్ద హోటల్లో వెళ్ళినా దొరకని అమృతతుల్యమైన రుచి రామనామనవమి నాడు గుడిలో ఇచ్చే ప్రసాదంలోనే ఉంటుంది. అయితే రాముడికి ఎన్నో రకాల పిండి వంటల నైవేద్యంలో పెట్టే అవకాశం ఉన్నా కేవలం వడపప్పు, పానకం మాత్రమే ఎందుకు అంత ప్రత్యేకం? దీని వెనుక ఉన్నటువంటి ఆరోగ్య రహస్యాలు, ఆధ్యాత్మిక ఏంటో ఈ రోజుకి మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందామండి. శ్రీరాముడు పుట్టింది చైత్రమాసంలో. ఆయన అడవుల్లో 14 సంవత్సరాలు వనవాసం చేసినప్పుడు అక్కడ ఆయనకు ఎలాంటి రాజభోగాలు లేవు. అడవిలో లభించే కాయగూరలు, కందమూలాలు, సహజ సిద్ధమైన ఆహారాన్ని మాత్రమే ఆయన స్వీకరించాడు. సహజ సిద్ధంగా ఎటువంటి వంట ప్రక్రియ లేకుండా ప్రకృతి నుండి నేరుగా లభించే పెసరపప్పు, బెల్లం నీళ్ళతో తయారయ్యే వడపప్పు, పానకాన్ని రాముడు అరణ్యవాసంలో ఎంతో ఇష్టంగా తీసుకునేవారట. అందుకే ఆయనకు ఇష్టమైన ఈ సాత్విక ఆహారాన్ని రామనామనవమి నాడు నైవేద్యంగా సమర్పిస్తారు. మన పూర్వీకులు ఏ పండుగను తీసుకున్నా అందులోని ఆధ్యాత్మికతో పాటు అద్భుతమైన ఆరోగ్య రహస్యాన్ని కూడా దాచిపెట్టారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన శరీరాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి ఇచ్చిన అమృత ఆహారమే ఈ వడపప్పు, పానకం. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం ఎంత వేడుకగా జరిగిందో సాయంత్రం వేళ కోలాట సంబరం కూడా అంతే అద్భుతంగా జరిగింది. మరుసటి రోజు సీతారాముల ఊరేగింపుతో సీతారాముల కళ్యాణం ముగిసిందండి. మా పాకాల్లో జరిగినటువంటి సీతారాముల కళ్యాణం వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.